ఉన్నటువంటి వాళ్ళలో టెక్సాస్లో 635 కోట్ల మేర బంగారం స్కామ్ అంటది. ఆ స్కామ్లో గొలెట్ బార్ స్కామ్ అంటారంట దాన్ని. మొత్తాన్ని మలనీ జ్యువెలర్స్ పై రిచెస్ట్ డూప్లికేట్ దాడులు చేశారంట. దీంట్లో రాధాకృష్ణ ఎర్రంనేని అని తెలుగు వ్యక్తి ఒక అతను కూడా ఉన్నాడట. మొత్తం అరెస్ట్ చేసినటువంటి శివం సోని, ధవల్ సిఎన్ రాథోడ్, నిరవ్ సోని, ఇంద్రపాల్ అంటే ఇది చాలా రోజులుగా జరుగుతుంది. వీళ్ళు బంగారపు షాపుల నుంచి వీళ్ళే కొంతమంది పోలీసులు అని చెప్పని ఫోన్ చేసి మీ మీద కేసు ఉంది, కేసు ఎత్తితే కావాలని మీరు గోల్డ్ కొనుక్కోవాలని చెప్పని వీళ్ళే పంపించి ఇట్లా చేసి ఒక పెద్ద స్కామ్ చేశారు. ఆ స్కామ్లో భాగంగా ఇప్పుడు ఇదేనట్లుంది. మధు ఏంటి మొత్తానికి ఆ స్కామ్? సార్ ప్రపంచ దేశాలకే పెద్దన్న అమెరికా సార్. అటువంటి అమెరికాలోనే ఈ స్కామ్ అయితే జరిగింది. ఓకే, ఏ దేశానికి సంబంధించిన భారతదేశమా లేకపోతే అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారా అని వాళ్ళు పక్కన పెడితే మాత్రం పక్కగా స్కెచ్ అయితే వేశారు. ఒక 20 మంది ఒక టీమ్గా ఏర్పడి పోలీసుల రూపంలో అక్కడే సెటిల్ అయినటువంటి వారు ఎవరైతే ఉంటారో అండ్ మోరోవర్ అమెరికాకు సంబంధించినటువంటి సీనియర్ సిటిజన్స్ వాళ్ళకు ఒక మెయిల్ వెళ్తుంది, లేకపోతే ఫోన్ వెళ్తుంది, మేము పలానా పోలీసులము, మాకు మీ దగ్గర నుంచి ఒక కేసు, మీ మీద కేసు నమోదైంది, ఆ కేసుకు సంబంధించి మీ పేరు లేకుండా మీ మీద ఎటువంటి యాక్షన్ లేకుండా ఉండాలి అనుకుంటే మేము మీ దగ్గరికి ఒక కొరియర్ను పంపిస్తాం. ఆ పంపించేటటువంటి కొరియర్ ఎవరైతే ఉన్నారో అతనికి డబ్బు కానీ లేకపోతే బంగారం కావాలి అని చెప్పడంతో చాలామంది భయపడ్డారు. ఒకరు ఇద్దరు కాదు సార్, 60 మందికి పైగా, ఇప్పటివరకు చూసుకుంటే 60 మందికి పైగా ఒక లిస్టులో మాత్రమే బయటపడింది. ఇంకా చాలామంది ఉన్నారు. సో అలా వీళ్ళ మోడస్ ఆపరేషన్ ఏంటంటే అలా తీసుకునేటటువంటి బంగారం ఏదైతే ఉందో ఆ బంగారం అంతటినీ కూడా 3 జ్యువెలరీ షాపులకు సంబంధించి మలినా జ్యువెలరీ షాప్ ఏదైతుందో, సైమా జ్యువెలరీ షాప్ ఏదైతుందో ఈ జ్యువెలరీ షాపులన్నీ యజమానులంతా కూడా తీసుకొని వాటిని కరిగిస్తారు సార్. వన్స్ వాటన్నిటిని కరిగించేసి జ్యువెలరీగా మార్చేసి వాటిని అక్కడే మళ్ళీ అమ్మేవాళ్ళు. సో అలా అమ్ముతున్నటువంటి వ్యవహారంలో 630 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కేవలం బెదిరించి రాబట్టినటువంటి డబ్బులే 630 కోట్ల పైన మాట సార్. ఓకే, రైట్ మధు, రైట్. నెక్స్ట్ ఉల్లాసంగా ఉత్సాహంగా ఏపీ లెజిస్లేటర్ల ఆటవేడు. మొత్తానికి పాపం ఆటవేడుపుల్లో ఒకటి రఘురామకృష్ణరాజు గారు పడ్డారు, ఆయనకు లైట్గా ఇంజ్యూరీ అయినట్లుంది.